వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. ఇప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు మీరు మాట్లాడారు కదా, తేల్చుకుంటాం. అసలు ఎవరైతే రెబల్స్ అని చెప్పుకున్నారో, కొడాల నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, రోజా గారు కావచ్చు, సో అనిల్ యాదవ్ కావచ్చు, లెక్క తేల్చుకుంటాం, మీ లెక్కలు తేలుస్తాం అని క్లియర్ గా చెప్పారు. వీడియో చూపించండి, నేను అనింది లెక్కలు తెలిసేది అంటే వాళ్ళు చెప్పారు కదా, ఎవరు లెక్కలు తెలుస్తాం అధికారంలోకి వస్తే అని చెప్పి హోమ్ మినిస్టర్ గారు, ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు కూడా నా ఇంటర్వ్యూలో చెప్పారు, ఏమని మా ఫస్ట్ టార్గెటే కొడాల నాని అని కూడా క్లియర్ గా చెప్పారు. ఇప్పుడు మీరు చూడాల్సింది ఒక్కటే, హోమ్ మినిస్టర్ అనే ఆవిడ అలా నీ ఇంటర్వ్యూలో మాట్లాడింది అంటే ఎంత దిగజారిపోయినట్టు. ఒక హోంమంత్రి పదవి మనకి ఇచ్చేది ఎందుకు? ఒక విమెన్ గా అధికారంలో లేనప్పుడు నేను చెప్పాను. అదే అంటున్నాను, నువ్వు అధికారంలోకి వచ్చినప్పుడు నీ శాఖలో నువ్వు బెస్ట్ గా సర్వీస్ చేసి బెస్ట్ లీడర్ గా, బెస్ట్ మంత్రిగా నువ్వు పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని వాళ్ళని అరెస్ట్ చేస్తా, వీళ్ళని అరెస్ట్ చేస్తా, రేపొద్దున ఆమెను చేయరా, ఆమె ఓడిపోతే ఆమెను చేయరా, అలా చేసుకుంటూ పోతే అంటే ఎవరు మిగులుతారు? దానివల్ల వాళ్ళు జనాలలో చులకనవుతారు తప్ప మాకేమీ ఇది లేదు. మేము అధికారంలో ఉన్నప్పుడు మేము ఎవరి మీద కేసు పెట్టామా, లేకపోతే వాళ్ళ జోలికి వెళ్ళామా? మా దీంట్లో మేము బెస్ట్ గా పరుగులు తీసాం. టూరిజం లో కానీ, స్పోర్ట్స్ లో కానీ, కల్చరల్ యాక్టివిటీస్ లో గతంలో ఉన్న మినిస్టర్లు ఎవరెవరు ఉన్నారు, ఇప్పుడు నేను వచ్చాక ఏం చేశాను నేను ప్రూవ్ చేస్తాను. నేను ఉన్న దాంట్లో ఎంత బెస్ట్ గా వర్క్ చేశానో నేను నిరూపించుకుంటాను. సో అలా ఉండాలి. ఒక ఎమ్మెల్యే అయినా, ఒక మంత్రి అయినా కూడా బెస్ట్ లీడర్ గా పాలిటిక్స్ లో ఉంటేనే జనాలు గౌరవిస్తారు. అంతేగాని వాళ్ళని కేసు పెడతాను, వీళ్ళ మీద పోస్ట్ పెడతాను, వాళ్ళని అవమానిస్తానంటే అది పార్టీలకు అతీతంగా మేల్ డామినేటింగ్ సొసైటీ కాబట్టి ఎక్కడున్నా కానీ. సో హోంమంత్రి గారు అనిత గారు, సో మీ కొలీగ్ విష్ చేశారా? ఆ అదృష్టం ఆమెకు వచ్చిందంటే కూడా అది జగనన్న క్రెడిట్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ జగన్ గారు ఎస్సీ మహిళని హోంమంత్రిని చేయాలి, వాళ్ళకు కూడా రాజ్యాధికారంలో ఈక్వల్ ప్లేస్ ఇవ్వాలి అని చెప్పి సుచతే గారికి ఫస్ట్ ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత 2.5 years తర్వాత మళ్ళీ వనిత గారికి ఇవ్వటం జరిగింది. సో ఆ కోవలో ఆమెకు అదృష్టం వచ్చింది. కానీ జగనన్న సీఎం గారు కనుక ఒక ఎస్సీ లేడీకి హోమ్ మినిస్టర్ ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడు ఆయన జీవితంలో ఇచ్చిన దాఖలాలే లేదు. ఆయన 14 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు, ఇప్పుడేం కొత్త కాదు. ఇది ఎన్నోసారి వచ్చాడు. ఫ్యూచర్ లో ఎప్పుడైనా మీరు హోమ్ మినిస్టర్ అయితే, ఒకవేళ ఆమె ఇంటర్వ్యూ నేనే చేస్తే, నా వల్ల ఆమెకు వచ్చింది, నేను ఒక ఫైర్ బ్రాండ్ కాబట్టి అబ్బా ఇది ఉద్దేశించి జగన్ గారు ఇప్పుడు ఫైర్ బ్రాండ్ అయిన రోజా ఇవ్వాల్సి వచ్చింది అని ఆమె కూడా చెప్తే, ఆమె గురించి నువ్వు గొప్పలు చెప్పుకోవాలి. రాష్ట్రంలోకి వెళ్ళి జనాల మధ్యలో మైక్ పెడితే తెలుస్తుంది నీకు ఎవరు ఫైర్ బ్రాండ్, ఎవరు రియల్ పొలిటికల్ వర్కర్, ఎవరు జనాల కోసం పనిచేస్తారు అనేది జనాలు అడిగితే చెప్తారు. ఎక్కడ తగ్గపోరు అసలు. తగ్గని కాదు, మీరు ఆమె ఎలా తీసుకొచ్చారంటే నేను చెప్పేది నువ్వు రోషన్, 15-20 ఏళ్ళు ఇండస్ట్రీలో ఆర్టిస్ట్ గా సక్సెస్ అయ్యి మంచి పేరు తెచ్చుకొని ఆ క్రేజ్ తో పాలిటిక్స్ కి వచ్చి 2 సార్లు ఓడిపోయినా కూడా పార్టీ వల్ల ప్రజల్లో నాకంటూ ఒక బలమైన ఇది తెచ్చుకొని 2 సార్లు నేను గెలవడం జరిగింది. ఎవరినో నాకు ఈక్వల్ చేయాలని చెప్పేసి కొంతమంది పచ్చ ఛానళ్ళు, మీకు తెలుసు కదా హైదరాబాద్ లో నేను ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు ఎలా 2 ఫోటోలు వేసి ఎలా చేశారు. నేనెవరో ఇక్కడ కాదు, ప్రపంచ దేశంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ, తమిళ వాళ్ళందరికీ, కన్నడ వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు రోషన్ లేకపోతే ఇంకొకరు ఇచ్చే సర్టిఫికేట్ నాకు అవసరం లేదు. నా కష్టం మీద నేను వచ్చాను. నా వల్ల వాళ్ళు అయ్యారే తప్ప, క్రేజ్ వచ్చిందే తప్ప వాళ్ళ వల్ల నాకు అవసరమే లేదు. అది మీరు తెలుసుకోవాలి. ఎప్పుడన్నా ఫోన్ లో మాట్లాడుకోవటం, అసెంబ్లీలో ఎదురు పట్టడం, హాయ్ చెప్పుకోవటం, విలువలు ఉన్న వాళ్ళతో మాట్లాడతాం అంతే. ఒక్కసారి కూడా అవసరం లేదు. ఇప్పుడు నాకు హరీష్ రావు గారు ఉన్నారు కదా తెలంగాణలో, నేను తెలుగుదేశంలో ఉన్నప్పుడు హరీష్ గారికి నేను ఫ్యాను, ఆయన స్పీచెస్ కి. సో మేమందరం టీవీ ఛానల్స్ లో డిబేట్స్కి వచ్చేవాళ్ళం. అంటే వచ్చినప్పుడు వాళ్ళ ప్రెజెంటేషన్ కానీ, వాళ్ళకి సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ కానీ, ఆ ధైర్యం కానీ అవన్నీ చూసినప్పుడు అబ్బా మనం కూడా నెక్స్ట్ ఇలా అవ్వాలి ఎమ్మెల్యే అయితే. అంటే ఒకరిని చూసినప్పుడు మన పార్టీ కాదు, మనతో ఉన్న అంటే కలిసి పోటీ చేసే పార్టీ కూడా కాదు కదా, వేరే పార్టీ అయినా కూడా నిజంగా మంచి లీడర్ అయితే మనం అప్రిషియేట్ చేస్తాం. అట్లా చాలా మందిని అప్రిషియేట్ చేస్తాము, వాళ్ళని ఫాలో చేస్తాము, వాళ్ళు ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాం. సో దాంట్లో మా పార్టీ అనే కాదు, ఏ పార్టీ అయినా కూడా మంచితనం, క్వాలిటీ అండ్ టాలెంట్ ఉంటే మాత్రం నేను ఎప్పుడు ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాను, దాన్ని ఫాలో అప్ చేస్తాను.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.